జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చెల్లగరిగ గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. చెల్లగరిగ గ్రామంలో జెన్కో సిఎస్ఆర్ నిధులు 10 లక్షలతో కొత్తగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, 2 నెలలు సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకనే పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. వారి హయాంలోనే విచ్చలవిడిగా ఇసుక దందాలు వేసి ఇప్పుడు మళ్లీ మీరే ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. మా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక అందిస్తుంటే చూసి ఓర్వలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈరోజు 10 లక్షల రూపాయలు బుడిగ జంగాల కొరకు కమ్యూనిటీ హాల్ మీకు ఇవ్వడం జరిగింది. 10 లక్షలే కాకుండా ఇంకేమైనా 5 లక్షలు తక్కువ పడ్డా కమ్యూనిటీ హాల్కు అందించి పూర్తి స్థాయిలో మీకు పెళ్లిళ్ళు కానీ, మీటింగ్స్ కొరకు కానీ, ఏదైనా ఫంక్షన్స్ కొరకు చిన్న చిన్న బర్త్డేలు కానీ చేసుకునే కొరకు మీ యొక్క ఫంక్షన్ హాల్ ఉపయోగపడే విధంగా దీన్ని పూర్తి స్థాయిలో కట్టివ్వడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2B ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ గ్రామంలో మనము 35 ఇండ్లు 33 ఇండ్లు మనం ఇవ్వడం జరిగింది. ఇంకా 180 ఇళ్ల దాకా కూడా పేదలందరికీ కూడా ఇచ్చారు. ఎంపీడీఓ గారితో వెరిఫికేషన్ చేయించి అర్హులైనటువంటి నిరుపేదలకు ఇల్లు లేని, అదేవిధంగా పూరి గుడిసెల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా చెల్లగరిగే గ్రామంలో పెద్ద గ్రామం ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి గుర్తుంచుకోవాలి, దొంగే దొంగ అంటే ఆ దొంగే బజార్కి ఎక్కి దొంగతనం చేస్తాడు, మన ఇల్లు లూటీ చేస్తాడు. ఆ లూటీ చేసిన బజార్ మీద వచ్చి దొంగతనంగా మాట్లాడుతుంటాడు. ఈ విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. నిన్న కేటీ రామారావు వచ్చాడు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసి 8 లక్షల కోట్ల అప్పు చేసి మనిషికో 3-4 లక్షలు మన మీద తల మీద మోపి ఏమన్నా నువ్వు చెప్పినాయని ఏదన్నా ఒరగబెట్టినావా అంటే ఏ ఒక్కడు కూడా చేయలేదు. దళిత గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఏ కుటుంబానికి కూడా 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ఇస్తామన్నారు, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు, ఉచిత విద్య లేదు. నిరుద్యోగ వృత్తి లేదు. చుట్టాలు వస్తే ఏడబడుకుంటారు, అల్లుడు బిడ్డ వస్తే ఏడబడుకుంటారు, ప్రగల్భాలు బతికారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2 BHK ఎన్ని ఇల్లు కట్టించారు. నువ్వు కట్టించిన ఇల్లు ఏమన్నా ఉంటే అవి స్లాబ్లు అయినాయి, కొన్ని మొండి గోడలైనాయి, పిల్లర్లు వేసినాయి, బేస్మెంట్లు అయినాయి. పందులు గొర్రెలు తప్ప ఎవరు కూడా పేదవారు నివసించడం లేదు. 1 లక్ష రూపాయల రుణమాఫీ అన్నారు, ఏదో రైతు కొరగబెట్టినట్టు. 10 సంవత్సరాలు గుంజుకపోయి అప్పుడింతప్పుడు తెస్తే అవి మితికే సరిపోయి అసలు కానీ ఉన్నాయి. ఈరోజు ఆ రుణమాఫీ కూడా నువ్వు చేయలేదు, రైతుని ఇబ్బంది పెట్టావు. రైతులకేమో వర్గపెట్టని చెప్తున్నావు. నువ్వు రైతు భరోసా కూడా ఏమిచ్చావు? నీ